నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక రాజకీయాలు ఒక అగ్నిపర్వతం అయితే అందులో నుంచి పుట్టుకొచ్చే కామెంట్స్ కొన్నిసార్లు దావానంలా వ్యాపిస్తాయి చెన్నై నుంచి తంజావూరు వరకు ఇప్పుడు ఒకటే ప్రకంపన కావేరీ నదీ జలాల పోరాటం పేరుతో మొదలైన లొల్లి ఇప్పుడు తమిళ సినీ రాజకీయ వర్గాల్లో ఊహించని సంచలనానికి తెరతీసింది తమిళనాడు యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ఒక్క మాట కాలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్స్ వరకు తీవ్ర కలకలం రేపింది ఆ మాట ఎవరిని ఉద్దేశించి అన్నది స్వయంగా స్టార్ హీరోయిన్ త్రిషను టార్గెట్ చేశారా చివరికి తంజావూరు వీధుల్లో సీన్ ఎలా రివర్స్ అయింది ఉదయనిధి అరెస్ట్ వెనుక అసలు కథేంటి ఇప్పుడు క్లియర్గా చూద్దాం స్థలం తంజావూరు నడిబొడ్డు సమయం ఉదయం 10 గంటలు కావేరీ జలాల విషయంలో కేంద్రం పొరుగు రాష్ట్ర వైఖరిని నిరసిస్తూ డీఎంకే యువసేనతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఉదయనిధి స్టాలిన్ వేల సంఖ్యలో కార్యకర్తలు హోరెత్తుతున్న నినాదాలు మైక్ అందుకోగానే ఉదయనిధి గళం పదునెక్కింది ప్రభుత్వంపై విమర్శల బాణాలు సంధిస్తూనే ఆయన నోటి నుంచి జారిన కొన్ని అనైతిక కామెంట్స్ క్షణాల్లో చెన్నై రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి ఆ మాటలు విన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రత్యర్థులపై విమర్శలు ఒక ఎత్తైతే పరోక్షంగా ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ నటి త్రిషను ఉద్దేశించే ఆయన ఈ సంచలన కామెంట్స్ చేశారనే వార్త విజువల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది సరిగ్గా ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియా ఒక యుద్ధ రంగాన్ని తలపించింది తమిళనాట మహిళా నేతలు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఒక్కసారిగా ఉదయనిధిపై తిరుగుబాటు పట్టారు ముఖ్యంగా నటి బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఊగిపోయారు ఇలాంటి చవకబారు అసభ్యకరమైన మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి అహంకారంతో మహిళలను అవమానించడం సరికాదు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మరోవైపు ఎప్పుడూ మహిళల హక్కుల కోసం నిలబడే గాయని చిన్మయి శ్రీపాద కూడా ఈ వివాదంలోకి ఘాటుగా ఎంట్రీ ఇచ్చారు మహిళలను రాజకీయాల్లో స్వార్థ ప్రయోజనాల కోసం పావుల్లో ఉపయోగించకండి రాజకీయం ఏదైనా కావచ్చు మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ఉదయనిధి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ వ్యాఖ్యల రగడ ఉధృతమవుతున్న కొద్ది నిమిషాల్లోనే రణరంగంగా మారిన తంజావూరు నిరసన ప్రాంతంలోకి భారీగా పోలీసులు ప్రవేశించారు ఉదయనిధి స్టాలిన్ నిరసనను అడ్డుకుంటూ ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఒకవైపు వివాదాస్పద వ్యాఖ్యలు మరోవైపు పోలీసుల అకస్మాత్తు అరెస్ట్ ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా పీక్స్ కి చేరాయి పోలీసు వాహనం ఎక్కుతున్న సమయంలో ఉదయనిధి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించకపోవడం ఆ క్షణంలో ఆయన ప్రదర్శించిన ధీమా పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ రచ్చపై జాతీయ మీడియా ప్రతినిధులు ఉదయనిధిని ప్రశ్నించినప్పుడు ఆయన తగ్గలేదు సరికదా మరింత ఎదురుదాడికి దిగారు ఇండియా టుడేతో మాట్లాడుతూ నా ప్రసంగమంతా రికార్డ్ అయి ఉంది మీరు స్పష్టంగా వినొచ్చు నేనేమైనా తప్పుగా మాట్లాడానా రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్ప నేను వేరే ఎవరి పేరైనా ప్రస్తావించానా లేనిది ఉన్నట్లు సృష్టించి వివాదం చేయడం తగదు నేను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నా అంటూ ఉదయనిధి తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు తన వ్యాఖ్యల్లో ఎవరి పేరు ఎత్తలేదని ఉదయనిధి సమర్థించుకుంటున్నా విపక్షాలు మాత్రం దీన్ని వదిలేలా లేవు కావేరీ జలాల వివాదం కాస్త ఇప్పుడు మహిళా ఆత్మగౌరవం సినీ రాజకీయ రగడగా రూపాంతరం చెందింది ఒకవైపు పోలీసు కేసు మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఈ రగడ ఉదయనిధి రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ పొలిటికల్ థ్రిల్లర్లో మున్ముందు ఇంకెన్ని మలుపులు రాబోతున్నాయో చూడాలి